నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని నిన్న హైదరాబాద్కి రావడం జరిగింది. మరి దావోస్ పర్యటనలో భాగంగా దాదాపుగా 1.78 లక్షల కోట్ల వరకు ఎంఓయూలు కుదుర్చుకొని ఇక్కడికి రావడం జరిగిందంటూ ఒక అంశం బయటకు రావడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన ముగించుకొని ఆయన టీంతో హైదరాబాద్ రావడం జరిగింది. దాదాపుగా 1.78 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారని, గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ ఇన్వెస్టర్స్ రాబోతున్నారనేది బయటకు వచ్చినటువంటి అంశం. ఈ కొత్త పిచ్చగాడి పదం మాట తప్పితే ప్రజలకి ఇది గతంలో 20 ఏళ్ల క్రితం అయితే ఆహో అన్ని పెట్టుబడులు వచ్చినాయి అని ఎగిరి గంతేసారు జనాలు. ఇవాళ ప్రజలకు తెలుసు ఎంఓయూలు అనేది కేవలం ఆ పెట్టుబడులు కావు. ఎంఓయూ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. ఎంఓయూ అగ్రిమెంట్లు కొన్ని లక్షలు ఉంటాయి. ఇప్పుడు పోయినసారి గతంలో చంద్రబాబు కూడా 3,80,000 కోట్ల ఎంఓయూలు చేసుకొచ్చాడు. గతంలో 14 నుంచి 19 వరకు ఏమొచ్చినాయి 5 ఏళ్లలో. ఎంఓయూ అనేది 100 మంది అక్కడ ఏంటంటే డావోస్లో ఏ చీఫ్ మినిస్టర్ వెళ్ళినా, ఏ స్టేట్ నుంచి ఎవరు వెళ్ళినా, ఏ కంట్రీ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ ఉంటారు గ్రూప్. అందరూ ఎంఓయూ వస్తారు, ఎంఓయూలు సంతకం పెడతారు. ఎంఓయూలు ఈజ్ నాట్ ప్రాక్టికల్. అది గ్రౌండ్ రియాలిటీలో ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడే. ఎంఓయూ పెట్టినాక వాళ్ళు వచ్చి వాళ్ళకి అడిగే కండిషన్స్ మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇవ్వగలిగి గవర్నమెంట్ అది ప్రాక్టికల్ అడుగు పెట్టినాక దాని ఇన్వెస్ట్మెంట్ లెక్క. ఇప్పుడు సింగపూర్ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చంద్రబాబు సింగపూర్ వాళ్ళతోటి ఎంఓయూ చేశాడు. ఈశ్వరన్ తోటి ఎంఓయూ చేసి సింగపూర్ సిటీ అని అన్నాడు. 16,000 ఎకరాలు ఇచ్చాడు. ఏమైంది? ఎందుకు ఎంఓయూ మరి చేసుకోవాలి? అవ్వలేదు. ఎందుకు అవ్వాలా? వాళ్ళు దిగినాక లైన్లోకి దిగినాక మాకు అది లేదు, ఇది లేదు, ఆ ఫెసిలిటీ లేదు, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇక్కడ ఇవన్నీ లేకపోతే ఇక్కడ సిటీ నిలబదు, ఇక్కడ బిల్డింగ్ కడితే కూలిపోతాయి ఈ ల్యాండ్లో, మాకు కాదు అని నిలిపారు. సో అలాగే ఎంఓయూ అన్నాక రేపు వాడు కావాలని కోరే గొంతెమ్మ కోరికలు, ఈ ప్రభుత్వం తీర్చే కోరికలు, ఆ గొంతెమ్మ కోరికలు ప్రభుత్వం ఏం తీర్చగలదు, ప్రజలకి ప్రయోజనం కలిగి ఏం తీర్చగలదు, ఏం చెయ్యి వాడు అడుగుతాడు. నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాను, నాకు ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్ రన్వే కావాలి, అప్పుడే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలను అంటాడు. పెడతా గవర్నమెంట్ పెట్టగలదా అట్లా ఒకటి కోసం ఒక రన్వే? సో ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి. ఎన్ని వాళ్ళు పేరుకి ఏముంది, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పేర్లు ఉంటాయి. నువ్వు రేపు వెళ్ళు, నువ్వు ఒక పెద్ద పేరు పెట్టుకో, ఒక ఇండస్ట్రియలిస్ట్ గ్రూప్ కింద నువ్వు వెళ్ళు, నీ దగ్గర కూడా వస్తారు ఎంఓయూలు సంతకాలు పెట్టారు. అంటే ఇప్పుడు తాజాగా తెలంగాణలో 50,000 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మాటలు జనాలకే రాలా. మీరు ఊరినే గతం వదిలేసేసి మరి మీకు మతిమరుపు ఎక్కువ కనుక ఈ ప్రెస్కి గతంలో ఏమొచ్చినాయి ఇప్పుడు ఏమొచ్చినాయి గతంలో చెప్పింది మరి అడగాలి కదా మీరు. గతంలో చెప్పారు కదా, గతంలో ఇదే గత ప్రభుత్వాలు చెప్పినాక ఇన్ని కోట్లు వచ్చినాయి అని వాళ్ళు గతంలో 20 ఏళ్ళుగా కనుక గత ప్రభుత్వాలు చెప్పినవన్నీ జరుగుంటే అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణ అనేది ఒక మంచి ప్యారిస్ మహానగరంలో ఉండేది. ఈ ఇన్వెస్ట్మెంట్లో ఎంఓయూలు పట్టుకుని ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పడం అది మన ప్రెస్కున్న అదే ఇంగ్లీష్ ప్రెస్ అడుగుతారు. ఎంఓయూ దీంట్లో ఎన్ని ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీలోకి అవుతాయి అని అడుగుతారు. మన వాళ్ళు అడగరు. ఎంఓయూ అడగానే అవన్నీ ముందే ఐవాష్ కింద. ఇప్పుడు ఏంటంటే ఎంఓయూ వస్తాయి, మేము ఇవి కడతాం, ఇవి వస్తాయి కానీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మీకు ఆ కాంట్రాక్ట్ మీకే ఇస్తాం, ముందు డబ్బులు ఇవ్వండి, కమిషన్ బేస్లో డబ్బులు ఇవ్వండి, అవి మేము ఢిల్లీకి పంపించుకోవాలి, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీకి పంపించుకోవాలి. ఈ సూట్ కేసుల కోసం కార్యక్రమాలు తప్పితే ఇవన్నీ ఎంఓయూ అవగాహన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది అనుకుంటే భ్రమ. నేను కూడా ఇంట్రోలో ఎంఓయూలు చేర్చుకొని వచ్చారని చెప్పాను కానీ ఇన్వెస్టర్స్ వచ్చారని చెప్పలేదు. నేను 1,70,000 కోట్లు వచ్చేసి అన్నావు కదమ్మా. 1.78 లక్షల కోట్లకి ఎంఓయూలు కుదుర్చుకొని వచ్చారు అన్నాను. నువ్వంటే నువ్వని కాదు, నేను పర్సనల్గా తీసుకోబాగా. ఈ జర్నలిజంలో మన తెలుగు జర్నలిజం పర్టికులర్గా మన తెలుగు జర్నలిజంలో ఏది కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. వాళ్ళ రకరకాల కారణాలు ప్రజల్ని మోసపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి గతంలో చెప్పినాయండి, ఇప్పుడు చెప్పినాయండి, చాలా చెప్తూ ఉంటారు. ఆ చాలా చెప్పేటిని ఒక ప్రశ్న, ఎంఓయూలో మీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు అండి, ఈ ఎంఓయూలు ఎంతవరకు ప్రాక్టికల్గా మెటీరియలైజ్ అవుతాయి అని అడిగామనుకో, ఎందుకు అవ్వ అంటారు, గతంలో అవ్వలేదు కదా. ఇలా అడగరు మనాళ్ళు. మన రూలింగ్ పార్టీ ప్రెస్ మీట్ అంటే చెప్పింది వెంటనే. అలా తయారైపోయింది. జర్నలిజం అంటే అడగాలి. ఏంటి
ఇప్పుడు ఏం జరిగినాయి, ఎంతవరకు వస్తాయి చెప్పేస్తే అయిపోతాయా? ఎంఓయూలు అంటే ఎంఓయూలు బట్టి ఎంఓయూలు వాడు నాట్ బైండింగ్, ఒకటి పెట్టుకోండి. ఎంఓఈ ఈజ్ నాట్ బైండింగ్. వాడు రేపు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతే నువ్వు ఎంఓఈ చేశారు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు అని నిలదీసే అధికారం మనకు ఉండదు. ఉండదు, అదే ఉండదు. ఎప్పుడు కమిట్మెంట్ అయినాకే వాడు అన్ని ప్రాక్టికల్గా వాడు కావాల్సింది అన్ని ప్రాసెస్ జరిగినాక, ప్రాసెస్ అయ్యి అన్ని కమిట్మెంట్ అయితే అప్పుడు. ఇప్పుడు అదే సింగపూర్ చెప్పాను, సింగపూర్ సిటీ అని. అది ఏమైంది, ఎందుకు ఏమి జరగలేదు, ఏం అడగగలిగారు? 16 ఎకరాలు వాడికి ఇచ్చారు, ఏం చేయగలిగారు? అలాగే దుబాయ్ షెట్టి 50 ఎకరాలు ఇచ్చారు. వాడు పెద్ద మల్టీ హాస్పిటల్ కడతాడని, 7 స్టార్ హోటల్ కడతాడని 50 ఎకరాలు ఇచ్చారు. ఏమి కట్టలేదు, మరి ఎందుకు అడగలేదు వాళ్ళని? ఎంఓయూలు అంతే. ఎంఓయూలు అలా గీక్కుంటానికి కూడా పనికిరావు. అది ప్రాక్టికల్గా మెట్టెక్కితేనే. ఆ మెట్టెక్కేది ఎప్పుడు? ఈ లోపల పబ్లిసిటీ, వాళ్ళకున్న 100 మాగదుల పేపర్లు ఉంటాయి కనుక వచ్చేసింది, ఇచ్చేసింది, స్వర్గధామం అయిపోతుంది, తెలంగాణ ఉద్యోగాలు వచ్చేస్తాయి, 50 వచ్చే ఇవన్నీ పిచ్చి వాగుళ్ళు తప్పితే అవి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అండ్ రేపు ఒక 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారనేది ఒకటి బయట వినిపిస్తూ ఉంది. సో ఏంటి దీనిపై మీ కామెంట్? ఎలక్షన్ వచ్చిన అయిన కాడ నుంచి సంక్షేమ పథకాలు తిప్పుతూనే ఉన్నారు కదా. అంటే రేపు 26 బేస్ చేసుకుని ఒక 4 ఏదో చేస్తూ ఉంటాడు. మా ఊరినే పబ్లిసిటీ తప్పితే ఈ రేవంత్ రెడ్డి చేసేది లేదు, సచ్చేది లేదు. ఊరినే ఏదో అది చేస్తా, రుణమాఫీ అన్నాడు, 47,000 చిల్లర కోట్లుంటే, 47,00,000 కోట్లుంటే 27,000 18,000 చేసేసి మొత్తం చేసేసామంటాడు. ఇవన్నీ బస్సులు ఒక్క సంక్షేమ పథకం 6 ఒకటి చేస్తానని చెప్పండి సవ్యంగా. ప్రతి అది పోస్ట్పోన్, ఇది చేస్తాం, అది చేస్తాం, అది చెప్పడమే అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఈ చెబుతూ ఉంటారు. ఈ లోపల ఇంకో రెండో కృష్ణుడు వస్తాడు. ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యాడు కదా, కనుక మొత్తం చంద్రబాబు ఆ రోజుల్లో చంద్రబాబు చేసిన విన్యాసాలన్నీ ఇప్పుడు ఇది చేస్తున్నాడు. మళ్ళీ రిపీట్ ది హిస్టరీ. చంద్రబాబు ఆ రోజుల్లో చేశాడు ఇలాంటి విన్యాసాలు. నెలకు ఒక స్టేట్మెంటు, నెలకు ఒక పథకము, ఈ పథకాన్ని గురించి ఆలోచించాలి, ఇంకో పథకం, అలా జనాలను మభ్యపెడుతూ కాలం గడిపేశాడు ఆయన. అది ఇప్పుడు చంద్రబాబు శిష్యుడే కదా, అందుకని చంద్రబాబు విధానం అందుకున్నాడు. అన్ని కోట్లు తెచ్చేసా, ఏదో ఒళ్ళో పోసినట్టే, తెలంగాణ తల్లి ఒళ్ళో ఈ కోట్లు పోసినట్టే. ఈ పిచ్చిగా అబద్ధాలు డ్రామాలు తప్పితే ఏమీ లేదు. ఈ రేవంత్ రెడ్డిని పిలిచి డావోస్కి వెళ్ళి అడిగితే ఓట్లు ఇన్వెస్టర్లు పెట్టే రోజులు కావమ్మా. నీ స్టేట్ ఏంటి, నీ స్టేట్లో ఈ ప్రభుత్వ విధానం ఏంటి, ఈ ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, రేపు ఈ ప్రభుత్వం మనం వెళ్ళినాక రేపు ఏదో కూల్చడం మొదలెడితే మనం వెళ్తాం, ఈ ప్రభుత్వం ఓకే అంటది, కట్టేస్తాము, కట్టినాక నెక్స్ట్ వచ్చేవాడు ఇప్పుడు కూల్చేస్తామంటే ఏం చేయాలి? గతంలో ఈ ప్రభుత్వమే ఇచ్చింది పర్మిషన్లో, అలా కట్టినట్లంటే ఇప్పుడు ఆ ప్రభుత్వమే కూలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గతంలో రాజశేఖర రెడ్డిలో, ఆ పర్మిషన్ ఇచ్చినట్లన్నీ వాళ్ళు జూబ్లీ హిల్స్ కూడా కూలుస్తామంటున్నారు. వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు, వీళ్ళే కూలుస్తామంటున్నారు. ఈ ప్రభుత్వాలను నమ్మి ఎవడొస్తాడండి? మేము ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టినాక కూలిస్తే మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు మా చట్ట ప్రకారం మేము కూలుస్తున్నామంటే ఎవడు? సో వీళ్ళది ఒక అస్తవ్యస్తమైన ప్రభుత్వం, అస్తవ్యస్తమైన విధానం లేని ప్రభుత్వం. రోజుకు ఒక విధానం, రోజుకు ఒకప్పుడేమో హైడ్రా అని అన్నీ కూలుస్తామన్నారు, ఇంకోసారి ఏమో పర్మిషన్ ఉన్నట్టుని కూల్చుంటారు. మరి అప్పుడు గతంలో పర్మిషన్ ఉన్నట్టుని కూల్చారు, ఎందుకు కూల్చారు? ఇప్పుడేమో పర్మిషన్ ఉన్నట్టు కూల్చమని మళ్ళీ కొత్త విధానం. మళ్ళీ దీంట్లో లేదు, ఆ పర్మిషన్ ఉన్నా సరే ఇలాంటివి కూలుస్తామని నేను అన్న స్టేట్మెంట్. వీళ్ళకి ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. వీళ్ళని నమ్మి, వీళ్ళ విధానాన్ని నమ్మి ఎప్పుడు ఏ అల్లరి జరుగుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. రోజుకొక నెలకొక అరాచకం జరుగుతుంది, కిడ్నాపులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఏమి సేఫ్టీ లేని సిటీగా తయారు చేశారు. ఈ 10 ఏళ్ళుగా దీనికి ఉన్న బ్రాండ్ వాల్యూని మొత్తం నాశనం చేశారు. ఇంకా వీళ్ళని నమ్మి ఎవడో ఇది బాగుంటే, విధానాలు బాగుంటే, ప్రభుత్వ పద్ధతులు బాగుంటే, ప్రభుత్వం మీద ఒక విశ్వసనీయత ఉంటే అప్పుడు ఇన్వెస్టర్స్ వస్తారు. రేవంత్ రెడ్డి ఈ గాలితనంగా పాలన చేసే వీళ్ళని నమ్మి ఎవడు రాడు. థ్యాంక్ యూ సార్.